ఏది అడిగినా ఇద్దాం, ఎందుకంటే 10 సంవత్సరాల అధికారం లేదు. ఈసారి కనుక పోయిందనుకో మనల్ని కుక్కలు దగ్గర గడ్డి మొలవదు. కాబట్టి మనం ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి ఏది అడిగితే అది అని అందాం, బొడ్డెక్కి దాకా ఓడమల్లి అందాం, ఓడదాకా బోడమల్లి అందాం అని చెప్పేసి నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చేసిళ్ళు. మొన్న ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు రిలీజ్ చేసింది. అప్పుడే మాకు ఈ అద్భుతమైన ఐడియా తట్టింది. ఏం చేసిళ్ళు, వాళ్ళు బాకీ కార్డు రిలీజ్ చేసిళ్ళు కాబట్టి నిరుద్యోగ వీళ్ళు కూడా యూత్ డిక్లరేషన్ పెట్టిళ్ళు. యూత్ డిక్లరేషన్లు పెట్టి మాకు కూడా నిరుద్యోగులు కూడా అనేక హామీలు ఇచ్చారు. 2 లక్షల ఒక మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జాబ్ క్యాలెండర్ పెట్టించి ఏ ఉద్యోగం ఎప్పుడు ఏ డేట్ని ఇస్తాం, ఎన్ని పోస్టులు ఇస్తాం అనేది ప్రకటిస్తాం. జియో 46 రద్దు చేస్తాం, రాజీవ్ యువ వికాసం ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా బ్యాక్లాగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిళ్ళు. నిరుద్యోగులకైతే 10 లక్షల రూపాయలు ఎటువంటి వడ్డీ లేకుండా మీకు ఇస్తామని చెప్పిళ్ళు. ప్రైవేటు రంగాల్లో కూడా 70% తెలంగాణ యువతకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇట్లాంటి అన్ని హామీలు ఇచ్చారు. కాబట్టి వాటన్నిటిని పొందుపరిచి మనం కూడా ఒక నిరుద్యోగ బాకీ కార్డు రిలీజ్ చేయాలని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరి నిరుద్యోగులను ఏకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే నోటిఫికేషన్లు వస్తే ఇవ్వాలని చెప్పేసి అందరూ ఊర్లలో ఉన్న వాళ్ళందరూ అశోక్ నగర్లా, దిల్సుఖ్ నగర్లా ఇలా కోచింగ్ సెంటర్లకు పోయిళ్ళు. కోచింగ్ సెంటర్లకు పోయినాక ఏమైంది, మొత్తం ఉరికించి కొట్టుడే. గ్రూప్ 1లో డిఎస్సీలో అవకతవకలు జరిగినంటే ఉరికించి కొట్టుడే, గ్రూప్ 1లో అవకతవకలు జరిగినంటే ఉరికించి కొట్టుడే. అరే మాకు కొంచెం ప్రిపేర్ అవుతానికన్నా టైం ఇరంటే ఉరికించి కొట్టుడే, జియో 46 రద్దు చేయాలంటే ఉరికించి కొట్టుడే. అబ్బా వీళ్ళ బండారం బయటపడింది. వీళ్ళు ఉద్యోగాలు ఇయ్యరుగా, మనల్ని ఉరికించి కొట్టుడు తప్ప వీళ్ళు ఉద్యోగాలు ఇయ్యరు. రాహుల్ గాంధీ వీళ్ళు ఓట్లు దండుకున్నారు, వాళ్ళు ఢిల్లీలో పడ్డారు, వాళ్ళైతే ఇక్కడికి వచ్చేది, వీళ్ళు మాత్రం ఢిల్లీపై మూటలు చెప్తారు. కాబట్టి మనకు రాదని చెప్పేసి నిరుద్యోగులంతా ఒక నిరాశతోటి గ్రామాలకు తరలి వెళ్ళిపోయి అన్నీ ఖాళీ చేసిపోయినటువంటి పరిస్థితి. ఒక హోప్ లేదు రాష్ట్రంలో. పెట్టుబడులకు కానీ, హైదరాబాద్లో కానీ, గ్రామాల్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ దేంట్లో ఒక హోప్ లేదు. విద్యార్థులకు కూడా ఒక హోప్ లేకుండా అయిపోయింది. కాబట్టి వాళ్ళందరినీ మళ్ళీ మనం జమ చేసి వాళ్ళందరినీ హైదరాబాద్ కేంద్రంగా తీసుకొచ్చి 3 బజార్ల కాడ మీటింగ్ పెట్టి తెలంగాణ సెక్రటరేట్ ముందే పెడదాం, హుస్సేన్ సాగర్ ఒడ్డు మిన్నే పెడదాం, బుద్ధుడి సాక్ష్య పెడదాం, వెనకాల అంబేద్కర్ ఉన్నాడు, అంబేద్కర్ సాక్ష్య పెడదాం, జలవిహార్లోనే పెడదాం. మనం అందరం సమావేశమై ప్రధాన ప్రతిపక్షం యొక్క సపోర్ట్ కూడా తీసుకుందాం, వాళ్ళని కూడా తీసుకొచ్చి మాకు ఇచ్చిన హామీలు ఇవ్వని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గల్లా పట్టి అడుగుదాం. మనందరం కలిసి ఒక జేఏసీగా ఏర్పడదాం, జేఏసీ పెట్టుకుందాం. జేఏసీ పెట్టి మనం నిరుద్యోగ బాకీ కార్డు రిలీజ్ చేసి ప్రశ్నించిన వినకుట్టే పట్టించుకోపోతే ఇదే జేఏసీ ఒక జంజిగా మారి ఈ కాంగ్రెస్ నాయకులు ఎట్లా పంచుకుంటారు, మూటలు పంచుకోవడానికి మంత్రులు కొట్లాడుకుంటారు. ఈరోజు మరి మొన్న జంజి వచ్చింది ఎక్కడ, మన శ్రీలంకలో. అక్కడ ఏమైంది, అవినీతి పేరుకుపోయి ఎక్కువైపోయిందని చెప్పేసి మంత్రుల కొడుకులు పిల్లలు జల్సాలు చేస్తారని చెప్పేసి అవినీతి పేరుకుపోయింది. కాబట్టి వాళ్ళని అక్కడున్న యువత అంతా ఒక జంజి లేటెస్ట్ జనరేషన్ మొత్తం తిరగబడి వాళ్ళను ఉరికిచ్చి తన్నిలు.